నమస్తే అండ్ వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం, ఎడమొహం పెడమొహం ఇలా ఉన్నారు ఇన్నాళ్లు. ఇదివరకటిలా వారు ఎందుకు కలవటం లేదన్న ప్రశ్నకు కాస్త ఆలస్యంగానైనా జవాబు దొరికింది. ఎందుకంటే ఇప్పుడు ఆ ఇద్దరు ఒకే వేదికను పంచుకున్నారు, భుజం భుజం రాసుకున్నారు, మాటామంతి కలుపుకున్నారు. ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందనే సస్పెన్స్ కు తెరదించారు. మరి దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? ఇద్దరు కలిసి పనిచేయబోతున్నారా? కేసీఆర్, కోదండరాం తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేశారు, పథక రచనలు చేశారు, వ్యూహాలు పంచుకున్నారు. తెలంగాణ వచ్చింది, ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. కేసీఆర్ సీఎం అయ్యారు, కోదండరాం సైలెంట్ అయ్యారు. ఉద్యమం అంటే ఓకే గాని సీరియస్ పాలిటిక్సా? నో థ్యాంక్స్ అంటూ కోదండరాం అనాసక్తి చూపారు. అప్పటికీ సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి ప్రొఫెసర్ కోదండరాంను పోటీకి దింపాలని చూశారు కేసీఆర్. అప్పుడు కూడా కోదండరాం నుంచి సేమ్ ఆన్సర్. దానికి తోడు కోదండరాం నాయకత్వంలోని జేఏసీ కూడా ఎన్నికల్లో టీఆర్ఎస్ కు పెద్దగా సహకరించలేదన్న కామెంట్లు వినిపించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్, కోదండరాం మధ్య కొద్దిపాటి అంతరం వచ్చింది. చూసే వాళ్లకి వాళ్ల చూపుల్ని బట్టి అది పెద్దదిగా కనిపించింది. చివరికైతే ఈ ఇద్దరి మధ్య మాటలు లేకపోవడం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్, కోదండరాం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉండిపోవడం ప్రచారానికి మరింత బలం చేకూరుస్తూ వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడిచిపోయేదాకా వారిద్దరూ కలుసుకున్నదే లేదు. ఈ ఉద్యమ వీరులు విడిపోయారన్న వాదన మరుగున పడకుండా సజీవంగానే ఉంటూ వచ్చింది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు అన్న విషయం తెలిసిందే. కోదండరాం పొలిటీషియన్ కారేమో గాని కేసీఆర్ సమ్మోహన శక్తి ఉన్న నాయకుడు. అందుకే కోదండరాంతో గ్యాప్ అనే ప్రచారానికి తెరదించేందుకు చొరవ చూపారు టీఎన్జీఓ అధ్యక్షుడు దేవిప్రసాద్. కేసీఆర్, కోదండరాంల మధ్య ఓ వారధి కట్టే ప్రయత్నం చేశారు. టీఎన్జీఓ డైరీ ఆవిష్కరణ సభకు కేసీఆర్, కోదండరాంలను ఆహ్వానించి కార్యక్రమంపై అందరిలో ఆసక్తి రేకెత్తించారు. చివరికి ఎలాగైతేనేం, ఎవరి చొరవ వల్లైతేనేం కోదండరాం, కేసీఆర్ చాలా కాలం తర్వాత ఎదురుపడ్డారు, మాట్లాడుకున్నారు. దీంతో ఇటు ఉద్యోగులు, అటు ఉద్యమకారులతో పాటు తెలంగాణ ప్రజలు కూడా ఈ దృశ్యం చూసి గుండెల మీద నుంచి బరువు దిగినట్లుగా ఫీల్ అయ్యారు. ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న దృశ్యం సాక్షాత్కరించేసరికి కేసీఆర్, కోదండరాంలకు ఎస్ఎంఎస్ల మీద ఎస్ఎంఎస్లు వచ్చాయి. ఉద్యమానికి సూర్య చంద్రుల్లా పనిచేసిన వీరిద్దరూ కలవడం ఓ శుభ పరిణామమని సంతోషపడ్డారు. కలయిక ఓకే, ఇప్పుడేం జరగబోతోంది? కోదండరాంకే బాధ్యత అప్పగించనున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో, తెలంగాణ ఉద్యమ సమయంలో ఏకతాటిపైకొచ్చిన అన్ని వర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్ అట. తెలంగాణ ప్రభుత్వానికి విద్యుత్, విద్య, ఉద్యోగాలకు చెందిన అంశాలన్నింటిపైన ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలన్నది కోదండరాం ఆలోచనట. ఈ విషయమై కోర్ కమిటీ ఒకటి ఏర్పడి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందివ్వాలన్నది ఆయన ఆశయం. ఈ విషయంపై కోదండరాంతో కేసీఆర్ డిస్కస్ కూడా చేశారని సమాచారం. కేసీఆర్ సభలో మాట్లాడుతున్నప్పుడు కోదండరాం సేవలను వాడుకుంటున్నామనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. ప్రొఫెసర్ కి ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం ఉంటుందనే సంకేతాలిచ్చారు. దీంతో కోదండరాం కొత్త కొలువు చర్చకు దారితీసింది. తెలంగాణ ప్రభుత్వ సలహా సంఘం ఏర్పాటు చేసి దీనికి కోదండరాంను చైర్మన్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు ఊపందుకున్నాయి. ఇలా చేస్తే ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు వస్తుంది అన్న చర్చోపచర్చలు సాగుతున్నాయట. ఇవన్నీ ఓకే, తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు అందరూ ఒకటి తలిస్తే కేసీఆర్ మరొకటి తలవడం పార్టీ వర్గాలకు అనుభవపూర్వకమేనంటున్నారు.
ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కార్యకర్తల ఆశలు ఆశయాలు నెరవేరుస్తూ ఓ సలహా కమిటీని వేసి దానికి కోదండరాంను చైర్మన్ చేస్తారా లేక మరేదైనా ఆలోచనతో ఉన్నారా అన్నదే సస్పెన్స్ గా మారింది. అంతా బాగానే ఉంది కానీ ఒకవేళ కేసీఆర్ ఇలాంటి పదవి ఏదన్నా ఆఫర్ చేస్తే కోదండరాం ఓకే అంటారా లేకపోతే రాజకీయాలు నా ఒంటికి సరిపడవన్నట్లుంటారా అన్నదే పెద్ద ట్విస్ట్ గా మారింది. ఆఫ్ ద రికార్డ్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్.